ఎస్పీ సాహిబ్ గారు, మరి ఈ కేసు మొత్తానికి అటకెక్కింది అని అనుకుంటున్న సందర్భంలో ఇది నేను అన్నది కాదు, ఆయనే అనేక సందర్భాల్లో చాలా డిసప్పాయింట్ అయ్యారు. మరి A1 దీంట్లో యాక్చువల్గా జగన్మోహన్ రెడ్డి గారు డైరెక్ట్గా కేసులో ఉన్నది ఈ కేసే, RRR గారి కేసులోనే. A3గా జగన్మోహన్ రెడ్డి గారిని కూడా పెట్టారు. మరి విజయపాల్ A4గా ఉన్నాడు, ఆయన్ని అరెస్ట్ చేశారు, కొన్నాళ్ళు జైల్లో ఉన్నాడు, ఆయన బెయిల్ మీద బయట ఉన్నాడు. అలాగే A5 ప్రభావతి గారు, ఎవరైతే గుంటూరు GGH సూపరింటెండెంట్, అది ఫేక్ రిపోర్ట్ ఇచ్చారని ఆయన హెల్త్ గురించి, అంతా బాగానే ఉన్నది అని చెప్పేసి ఆయన అరికాళ్ళల్లో బొబ్బలు వచ్చేటట్టు మొత్తం కమిలిపోయేటట్టు బాస్తే ఆయన పర్ఫెక్ట్గా ఉన్నాడు, ఆయన మీద ఎటువంటి ఫిజికల్ అబ్యూస్ జరగలేదని చెప్పేసి ఆమె క్లీన్ సర్టిఫికేట్ ఇచ్చింది. మరి ఆబ్వియస్గా గవర్నమెంట్ హాస్పిటల్కి సంబంధించిన సూపరింటెండెంట్ కాబట్టి మరి గవర్నమెంట్ ప్రెషర్ ఉందని అక్కడ క్లారిటీ వచ్చేసింది. సో ఆవిడ కూడా చానాళ్ళు అజ్ఞాతంలో ఉండి మొత్తానికి ఆవిడ కూడా కొన్నాళ్ళ క్రితం విచారణకు హాజరయ్యారు. మరి ఇప్పుడు ఏమన్నంటే తర్వాత A3 లైన్లో మరి జగన్మోహన్ రెడ్డి గారికి కూడా నోటీసులు పంపి ఆయన కూడా విచారించే అవకాశం ఎంతవరకు కనపడుతుంది సార్? సాహిబ్ గారు, సురేష్ గారు, తమరికి ప్యానెల్లో ఉన్నటువంటి మన్య కోటేశ్వరరావు గారికి, శ్రీకాంత్ గారికి, అలాగే సిటీ 24/7 వీక్షకులందరికీ కూడా నమస్కారం అండి. మన్య కోటేశ్వరరావు గారు చాలా కీలకమైనటువంటి విషయాలు చెప్పుకుంటూ వచ్చారు. వాస్తవంగా భారతదేశంలోనే ఒక ఎంపీని, తన సొంత పార్టీ ఎంపీని ఆ విధంగా అరాచకంగా ఆ పార్టీ మీద, ఆ ప్రభుత్వం మీద వ్యతిరేకత వ్యక్తం చేస్తున్నాడు, పార్టీలో ఉన్నటువంటి లోపాలు బయట పెడుతున్నాడు అనేటువంటి అంశంపై ఆయన్ని హింసించారు. వాస్తవంగా మీరే అన్నారు కదా, వాళ్ళ ఎంపీ అని. వాళ్ళ ఎంపీ వాళ్ళ ఇష్టం, వాళ్ళు అనేక సందర్భాలు అంటుంటారుగా, మా బాబాయ్ మా ఇష్టం, అలాగే మా ఎంపీ మా ఇష్టం అనుకున్నారు. అఫ్కోర్స్ ఇప్పుడు వాళ్ళ ఎంపీ కాదులేండి, అప్పట్లో. సరే, ఇప్పుడు నేను అనేది ఏంటంటే, రాజకీయ పార్టీల్లో ఒక్కొక్కసారి మిత్రులు ఉంటారు, శత్రువులు ఉంటారు. ఈ మిత్రుడు ఆ శత్రువుతో కలుస్తాడు, ఆ మిత్రుడు ఈ శత్రువుతో కలుస్తాడు. అది క్వైట్ కామన్ గా జరుగుతూ ఉన్నటువంటి అంశం. ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితులను మనం ఒకసారి చూస్తే, రచ్చబండ అనేటువంటి ఒక కార్యక్రమం పెట్టేసి ప్రభుత్వంలో ఉన్న లోపాలు, ఆ రోజు వాళ్ళ పార్టీలో ఉన్నటువంటి సూక్ష్మమైనటువంటి విషయాలు బయట పెడుతూ ఒక విధంగా ఆంధ్ర రాష్ట్ర రెండు తెలుగు రాష్ట్ర ప్రజలను ఆకట్టుకున్నారు. రఘురామకృష్ణరాజు గారు కొన్ని మాట్లాడారు, అన్ని జరిగినాయి. దాంతోపాటు ఆ రోజు ఉన్నటువంటి ప్రభుత్వానికి కొరకరాని కొయ్యగా మారారు రఘురామకృష్ణరాజు గారు. దీని మీద మల్లగుల్లాలు పడ్డారు వాళ్ళు కూడా చాలా సందర్భాల్లో, ఇదేంద్రా ఈ విధంగా మాట్లాడుతున్నారు, ఇది పరిస్థితి అని చెప్పి. కానీ అది ఎందుకు వచ్చింది? నేను జగన్మోహన్ రెడ్డి గారిని కలవటానికి నాకు అవకాశం ఇవ్వట్లేదు అనే దగ్గర అది ఉత్పన్నమయ్యి అతన్ని తీవ్రంగా కొట్టించుకునేదాకా వెళ్ళింది ఇష్యూ. దీంట్లో మనం పరిశీలించాల్సినటువంటి అంశం ఏంటంటే, రాజకీయ పార్టీల్లో సహజంగా ఎవరో ఒకళ్ళు ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు కొంతమంది ఎమ్మెల్యేలు కావచ్చు, ఎంపీలు కావచ్చు, ఆ విధంగా మాట్లాడతారు. అన్ని పార్టీల్లో సహజంగా జరిగేదే. కానీ ఇక్కడ జరిగినటువంటి విషయం చాలా డిఫరెన్స్ విషయం జరిగింది. ఆయన మీద రాజద్రోహం కేసు పెడతాం, దాని తర్వాత హైదరాబాద్ నుంచి అతను అరెస్ట్ చేసి తీసుకొచ్చేటువంటి క్రమంలో మరి అతన్ని 2-3 సార్లు ఆపి అతనే చెప్పాడు, నన్ను కోటింగ్ ఇచ్చారండి, నా యూప్ మీద బాధారండి, ఎవరో గుర్తు తెలియనటువంటి వ్యక్తులు నాకు ముసుకేసి కొట్టారండి అని చెప్పి ఆయన జడ్జి గారి ముందల కన్నీళ్ల పర్వంతమై చెప్పుకున్నాడు. దాని తర్వాత ఆయన కోర్టుకు తీసుకొచ్చినప్పుడు కూడా చాలా సందర్భాలు మనం చూసాం. కోర్టులో కూడా సహజంగా అక్కడ ఉన్నటువంటి మేజిస్ట్రేట్ కూడా ఒకసారి చూసి ఏంది ఈ విధంగా చేస్తారని చెప్పి ఆశ్చర్యం వ్యక్తం చేసిన సందర్భం. దాంతోపాటు ఆయన గుంటూరు జనరల్ హాస్పిటల్కి పంపించారు. అక్కడ సూపరింటెండెంట్ గారు కావచ్చు, అక్కడ ఉన్నటువంటి డాక్టర్లు ఆ రోజు రిపోర్ట్లు అసలు ఏం లేదండి, ఇతనికి ఏం లేదు, అసలు అదేం కాదు, అతను ఏదో కూర్చోవటం వల్ల కాళ్ళ వాపు వచ్చిందని చెప్పి, తర్వాత సోరియాసిస్ అతనికి ఉందని చెప్పి మాట్లాడటం ఇవన్నీ చూసాం. దాని తర్వాత ఏంటంటే, లేదు దీని మీద జడ్జి గారి దగ్గరికి వెళ్ళి డిస్కషన్ జరిగేటప్పుడు అప్పుడు అతను మిలిటరీ హాస్పిటల్కి పంపించారు. వాస్తవంగా ఇటువంటి అంశాలు ఏంటంటే ఆ రోజు ఉన్నటువంటి కేంద్రం కూడా జోక్యం చేసుకోవాలి. మరి అది సీరియస్ గా తీసుకోలేదంటే మనం అక్కడ ఉన్నటువంటి రాజకీయ పరిణామాలు కూడా ఒకసారి అర్థం చేసుకోవాలి. నేను ఎందుకు అంటున్నానంటే, ఎవరైనా కానీ మానవత్వం కలిగినటువంటి వ్యక్తులు ఆ విధంగా చేయరు. మానవత్వం ఇక్కడ ఒక ఎంపీని తీసుకెళ్లి ఆ విధంగా కొట్టేసి, అంటే అతను అంతకు ముందులే హార్ట్ సర్జరీ కూడా చేయించుకొని ఉన్నాడు, అతను గుండెల మీద కూర్చొని కొట్టారంటాం చాలా ఆ రిపోర్ట్లో. ఇక్కడ నుంచి రిపోర్ట్లు తారుమారు చేసినప్పుడు కూడా ఇక్కడ ఉన్నటువంటి సూపరింటెండెంట్ ప్రభావతి గారు కూడా తప్పుడు రిపోర్ట్లు ఇచ్చారు. అది మిలిటరీ హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత తెలిసింది. సికింద్రాబాద్ అక్కడ వాళ్ళు క్షుణ్ణంగా
మెడికల్ టెస్టులకు పంపించేసేసి ఈవెన్ ఎంఆర్ఐ లాంటి స్కాన్లు కూడా తీశారు. అక్కడ తీసినప్పుడు ఎస్ ఇతను కొట్టారు అని చెప్పి వాళ్ళు ఇచ్చేటువంటి రిపోర్ట్లో ఇచ్చినప్పుడు అప్పుడు పార్లమెంట్ లో ఉన్నటువంటి అక్కడ స్పీకర్ గారికి వెళ్ళటం ఇవన్నీ జరిగినాయి. సో నేనేమంటానంటే దీంట్లో అధికారులు అత్యుత్సాహం చూపించారు. ఆ రోజు పివి సునీల్ కుమార్ గారు సిఐడి బాస్ అండి. అతను వాస్తవంగా తన పరిధి దాటిదే ఉంది. ఒక ఏదో చిన్న చిన్న కేసుల్లో దొమ్మి కేసుల్లో దొంగలు కొడతా ఉంటారు, స్టేషన్ లో కొడతారు. మనం చాలా సందర్భాల్లో చూసాం, విన్నాం కూడా. కానీ ఒక ఎంపీ గారి మీద ఈ విధంగా చేస్తారా అని చెప్పి ఒక్కసారి ఉలిక్కి పడ్డారు అందరూ. కాబట్టి ఈ కేసులో చాలా కీలకమైనటువంటి ఆధారం. ఆ రోజు అధికారులు ఏం తప్పు చేశారు, ఆ రోజు అధికారులు ప్రైవేట్ వ్యక్తుల చేత అతను ఏ విధంగా కొట్టించారు, అతను గుంటూరు జీజీహెచ్ తీసుకొచ్చిన తర్వాత అక్కడ సూపరింటెండెంట్ గారు వారితో కలిసినటువంటి డాక్టర్లు ఏ విధంగా తప్పుడు రిపోర్ట్లు ఇచ్చారు, ఆ రిపోర్ట్లు ఈ తప్పు అని చెప్పి మిలిటరీ హాస్పిటల్ ఏ విధంగా ప్రూవ్ అయినాయి, ఇవన్నీ చూసాం. దీంట్లో ఒక్కొక్కరికి నోటీసులు ఇచ్చుకుంటా వస్తున్నారు. పివి సునీల్ కుమార్ గారు కావచ్చు, అదేవిధంగా మీరు ఇందాక కేత్రి అన్నారు, ఖచ్చితంగా పిలుస్తారండి. చట్టంలో మనకి కీలకమైనటువంటి విషయాలు కొన్ని ఉంటాయి. చట్టపరంగా వెళ్ళేటప్పుడు కొంత లేట్ అయింది, కొంత ఇష్యూలు మీకు చాలా కేసులు మనం చూసాం. కొన్ని కేసుల్లో ఏంటంటే ప్రాథమిక దర్యాప్తులు జరిగే కాడ లేట్ అవటం జరుగుతూ ఉండేది. కొంతమంది అధికారులు ఇన్వాల్వ్మెంట్ అయినప్పుడు ఏంటంటే తెలివిగా అక్కడ ఉన్నటువంటి ఏదైతే ఆ ప్రైమ్ ఆఫ్ కసీలో ఉన్నటువంటి సాక్ష్యాధారాలు కొన్ని ఉంటాయి, వాటిని చెరిపేస్తానికి కూడా తెలివిగా చేస్తారు. కాకపోతే ఆ రోజు జరిగినటువంటి విషయాలు ఏంటంటే ఆ అధికారుల ఫోన్ నంబర్లు ట్రేస్ చేయటం, అదేవిధంగా గుంటూరు సిఐడి ఆఫీసులో ఏం జరిగింది, ఇటువంటి విషయాలు అన్ని రిపోర్ట్లు సేకరించారు. కాబట్టి ఇటువంటి కేసులు ఏంటంటే ఒక విధంగా కోర్టులకు కూడా ఇది ఒక బెంచ్ మార్క్ కేసులు అవుతాయండి. ఎందుకంటే ఒక ఎంపీ గారి మీద ఈ విధంగా ఇష్యూ జరిగినప్పుడు ఖచ్చితంగా సీరియస్ గా దర్యాప్తు జరుగుతుంది. దాంట్లో భాగంగానే ఇంకా ఎంక్వైరీ దశలోనే ఉంది. రఘురామకృష్ణరాజు గారు కాబట్టి ఆయన అన్ని డబ్బులు ఖర్చు పెట్టి మరి సుప్రీంకోర్టు దాకా వెళ్ళి పోరాటం చేశారు. ఇటువంటి విషయాల్లో సాధారణమైనటువంటి వ్యక్తులు అయితే ఏమన్నా చేయగలరా అనేటువంటి అంశాలు సగటుగా ఉన్నటువంటి మానవులు, సగటు ప్రజలకు అందరికి ఎదురయ్యేటువంటి సమస్య. కానీ ప్రభుత్వాలు ఈ విధంగా దుశ్చర్యకు పాల్పడటం అనేది తీవ్రంగా ఆక్షేపించాల్సినటువంటి అంశం. వీటిలో కోర్టుల జోక్యం కావచ్చు, ఇక్కడ వేరే వేరే విషయాలు కావచ్చు, ఇవన్నీ అధికారంలో ఉన్నప్పుడు ఇక్కడ నేనంటుంది ఏ పార్టీ అయినా కాదండి, ఏ పార్టీ అయినా పార్టీలకు అతీతంగా మాట్లాడాలి ఇటువంటి అంశాలు. ఒక ఎంపీని ఆ విధంగా కొడతాం, లేదా శాసనసభ్యుడినైనా కానీ ఎవరినైనా కానీ ఆ విధంగా ఇష్యూస్ తీసుకున్నప్పుడు ప్రజలకు జవాబుదారీతనం ఉండేది. కాబట్టి ప్రజలు వాళ్ళు తీర్పు ఇచ్చేటప్పుడు కూడా ఇటువంటి అంశాలను ఎలక్షన్లో తీసుకుంటారండి. అదే జరిగింది మొన్న ఎలక్షన్స్ లో కూడా. కాబట్టి నేనేమంటానంటే ఖచ్చితంగా ఈ కేసుకు సంబంధించి A1, A2, A3 వాళ్ళ మీద ఎంక్వైరీలు జరుగుతాయి, వాళ్ళని కోర్టుకు నోటీసులు ఇస్తారు, పిలుస్తారు. అదేవిధంగా దీంట్లో ఉన్నటువంటి అధికారుల పాత్ర చాలా కీలకమైన. సీతారామాంజనేయులు గారు ఆల్రెడీ జైల్లో ఉన్నారు, ఆయన వేరే కేసులో ఉన్నారు. A3 జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ఒక్కళ్ళే ఇప్పుడు మిగిలారు. A4 విజయపాల్ ఆల్రెడీ చెప్పాను, ప్రభావతి గారిని కూడా విచారణకు పిలిచారు, ఇప్పుడు A1 పిలిచారు. సో మొత్తం 5గురిలో ఇంక లెఫ్ట్ ఓవర్ జగన్మోహన్ రెడ్డి గారు A3గా ఉన్నారు. అంటే జగన్మోహన్ రెడ్డి గారిని కూడా విచారణకు పిలుస్తారు అంటారు. అంటే ఇక్కడ ఒకటండి, ఈ కేసులో ఆయన కొట్టాల్సిన పరిస్థితి ఎవరికి ఉంది, ఆయన కొట్టించాల్సినటువంటి అవసరం ఎవరికి ఉంది, ఈ రెండు అంశాలు కీలకం. అంతేగాని అధికారులు వెళ్ళిపోయి ఇష్టం వచ్చినట్టు ఎలా ప్రూవ్ చేస్తారు సార్? ఇప్పుడు ఈ అధికారులు చెప్పకుండా ఎలా ప్రూవ్ చేస్తారు? ఇప్పుడు ఒకటి నేనైతే ఒకటి చెప్తాను, దాన్ని ఏమంటారు, రాజద్రోహం కేసు కదా, రాజద్రోహం. అసలు మనం ఏ జమానాలో ఉన్నామో, అంటే ప్రజాస్వామ్యంలో ఉన్నామా లేకపోతే రాచరిక వ్యవస్థలో ఉన్నామో నాకు అర్థం కాలేదు. మరి ఈ కోర్టులు లేకపోతే ఈ లీగల్ సిస్టము, ఈ జ్యుడిషియల్ సిస్టమ్ కూడా ఆ పాతకాలం నాటి బూజు పట్టిపోయిన బ్రిటిష్ కాలం నాటి చట్టాన్ని ఎప్పుడో రీపీల్ చేసేయాలి. కాకపోతే అది ఎవరు వాడటం లేదు. విఘ్నత ఉపయోగించి ఎవరు దాన్ని ఉపయోగించడం లేదు. హర్మిజెస్టీ అని చెప్పేసి అప్పుడు బ్రిటిష్ రాజుకి రాణికి కోసం తయారు చేసిన చట్టాలని జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు ఉపయోగించాడంటే ఆయన ఏ రకంగా ఊహించుకుంటున్నారో అర్థం చేసుకోవచ్చు. ఇదొక రాజ్యం, దీనికి ఆయన ఒక చక్రవర్తి, ఆయన గురించి ఎవరో కూడా నోరెత్తకూడదు, నోరెత్తితే రాజద్రోహం పెడతారన్నమాట కేసు, విచ్ ఈజ్ ఏ వెరీ సివియర్ కేసు. అందు గురించే ఈ మధ్యకాలంలో ఎవరు వాడటం లేదని చెప్పేసి అందరికి చూపించడానికి గుర్తు చేయడానికి. కాదండి, దీని తర్వాత ఈ యాక్ట్ తీసేశారు, కేంద్రం రాజద్రోహం తీసేశారు అనుకోండి, నాకు సరి గుర్తులేదు, మీరు అన్నది కరెక్ట్ అని అనుకుంటా, మేబీ ఐఎమ్ నాట్ వెరీ షూర్. పక్కన పెడితే అసలు అది చాలా డ్రకోనియన్ సెక్షన్ అంటారు దాన్ని, అందు గురించి ఎవరు వాడటం లేదు. పక్కన పెడితే నేను ఇక్కడ ఏమన్నా ఇంటెన్షను నేను ఎలా ప్రూవ్ చేస్తున్నాను నేను అంటున్నాను కదా,
ఇప్పుడు మరి రాజద్రోహం అంటే రాజుకు ద్రోహం. రాజు ఎవరు అని రాజుగా ఊహించుకున్నటువంటి వ్యక్తి ఐ మీన్ ఇన్స్ట్రక్షన్స్ ప్రకారమే ఇది పెట్టారంటారు, అంతేనా? కాదండి, రాజు జగన్మోహన్ రెడ్డి గారే కదా. ఇక్కడ భటులు పంపించారు, సైన్యాధిపతి వచ్చి కొట్టాడు, భటుల చేత కొట్టించాడు. ఇవన్నీ ఏందండి, ఇవన్నీ తెలిసిపోతా ఉంటాయి. కాకపోతే ఏంటంటే మీరు అన్నట్టు ఒక కేసు నిరూపించాలంటే టెక్నికల్ ఎవిడెన్స్ చూపించాలి. అదేవిధంగా ఆ రోజు ఉన్నటువంటి అంశాలు, ఆ అధికారులు ఎందుకు చేశారు, ఆ అధికారులకు ఎంత పని ఎందుకు వచ్చింది, అసలు ఇవన్నీ అంశాలు ఉంటాయి. కాబట్టి ఇటువంటి కేసులు కొన్ని లేట్ అవుతా ఉంటాయి. ఇక్కడ ఏంటంటే అధికారులు బలైపోతారండి. మీరు ఇంకొక అంశం కూడా, అత్యుత్సాహంతో ఎవరైనా అధికారులు కానీ ఇటువంటివి చేస్తే ఖచ్చితంగా అధికారులు మెడలు చుట్టుకునేది. పైపించి ఇక్కడ ఏమైందంటే టెక్నికల్ ఎవిడెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇక్కడ ఒక పక్కనేదో దెబ్బలు తిన్న వ్యక్తి ఉన్నాడు, అతను చెబుతున్నాడు ఇతన్ని ఎవరు ఎందుకు కొట్టారు, ఆ అరికాళ్ళు పగిలేటట్టు ఎందుకు కొట్టారు, ఈ పెందుకు పగల కొట్టారు, అదేవిధంగా ఒకనొక సందర్భంలో నా కూపిరి చచ్చిపోయేవాడిని అండి అని అన్నాడు. వీటన్నిటి ఎట్లా ఉంటాయంటే, ఇవన్నీ ఎట్లా ఉంటాయంటే టెక్నికల్ ఎవిడెన్స్ దొరికింది. కానీ దీని వెనకాల ఎవరున్నారు? రాజద్రోహం కేసు పెట్టాలంటే ముఖ్యమంత్రి అనుమతి లేకుండా జరగదండి. ఇది గమనించాలి. ఇట్స్ ఎ వాల్యుబుల్ పాయింట్. ఆ రోజు రాజుగారు ఎవరు? జగన్మోహన్ రెడ్డి గారు. రాజుగారి కోసం సైన్యాధిపతి వెళ్ళాడు, కొట్టాడు. అవన్నీ తెలిసినాయి. కాకపోతే ఈ ఎవిడెన్స్ లో భాగంగా ఏంటంటే రాజు ఈ రాజుగారిని బాధారు అనమాట. ఏది అసలైన రాజుగారిని, అంతే, అసలు రాజుగారిని ఓకే, అది జరిగింది. అయితే ఓటండి, ఇప్పుడు మనం జోక్గా మాట్లాడుకోవచ్చు, కానీ ఆ రోజు ఆ పరిస్థితుల్లో రాజుగారు చాలా తీవ్రమైనటువంటి ఆవేదనకు గురయ్యారు. ఎందుకంటే నేను చచ్చిపోతాను ఏమో అనుకున్నానని చెప్పి కన్నీళ్ళ పర్యంతం అయ్యారండి. అక్కడ నేనేమంటానంటే రాజకీయ కక్షలు వేరండి. రాజకీయ పార్టీల్లో ఉండాల్సింది ఒక హ్యుమానిటీ ఉండాలి. ఎందుకంటే ప్రజల కోసం, ప్రజల చేత ఎన్నుకోబడేటటువంటి ప్రభుత్వాలు ప్రజలకు సేవ చేయడానికి వస్తాయి. కానీ ఈ విధంగా కక్ష కార్పణ్యాలతో ఏది రాజుల కాలం తలపించే విధంగా చేస్తే అట్ట. గతంలో కూడా రాజులు వాళ్ళకి ఇష్టం లేని వ్యక్తి ఏదైనా చేస్తే అరే శిరచ్ఛేదనం చేయడం అనేవాళ్ళు. ఆ విధంగా చేశారు. అది కరెక్ట్ కాదు. ప్రజాస్వామ్యంలో విలువలేనటువంటి రాజకీయాలు కరెక్ట్ కాదు. అది ఎవరైనా కానివ్వండి. సురేష్ గారు ఏమంటారు సార్? ఎస్పీ సాహిబ్ గారు, మీరు రెడ్ బుక్ రాజ్యాంగంలో రఘురామకృష్ణరాజు గారిని కూడా పావుగా వాడుతున్నారు అంటున్నారు. ఇక్కడ సురేష్ గారు ఒకటి గమనించాలి. రాజకీయ కక్షలు, రాజకీయ ఆరోపణలు వేరుగా ఉంటాయి. నేనేమంటానంటే గత వైకాపా ప్రభుత్వంలో అరెస్టుల పర్వం చూడండి. గత వైకాపా ప్రభుత్వంలో ప్రతిపక్ష పార్టీల మీద దాడులు కావచ్చు, దౌర్జన్యాలు కావచ్చు, ఆ అంశాలన్నీ చూడండి. నేను కొన్ని ఎగ్జాంపుల్స్ కూడా మీకు చెబుతాను. నేనేమంటానంటే ఇక్కడ వాస్తవంగా గత వైకాపా ప్రభుత్వంలో అచ్చెన్నాయుడు గారిని అరెస్ట్ చేసేటువంటి క్రమం, మరి 350 మంది పోలీసులు అక్కడికి వెళ్ళి, అది కూడా వీకెండ్స్ లో, శనివారం వెళ్ళటం, ఆయన్ని బయటికి తీసుకురావటం. అప్పటికే ఆయన ఫైల్స్ ఆపరేషన్ చేయించుకొని ఉన్నారు. అయ్యా నా ఆరోగ్యం బాగోలేదు, నేను మీకు సహకరిస్తాను, ఖచ్చితంగా నా ఏమైనా తప్పు చేస్తుంటే ఖచ్చితంగా నాకు శిక్ష అయిపోయింది అని అతను ఒక విధంగా వేడుకున్నాడు. ఎందుకంటే అతన్ని తీసుకొచ్చే క్రమంలో. కానీ అతను ఆ వంతును ఈడ్చుకుంటా వచ్చేసేసి పోలీస్ జీబులో వేస్తే ఆ ఇంట్లో మొత్తం బ్లడ్ మనం చూసాం అందరం. అటువంటి చర్యలు తీసుకున్నప్పుడు ఖచ్చితంగా ఆ రోజు ఉన్నటువంటి ప్రభుత్వాల మీద ప్రజలు తిరగబడతారండి. వాళ్ళు ఎప్పుడు తిరగబడతారు? ఓటు అనే ఆయుధం ద్వారా తిరగబడతారు. మొన్న అదే జరిగింది. దాని తర్వాత మీరు మా లీడర్స్ ని అరెస్ట్ చేసే క్రమంలో మీరు చూడండి ఏ విధంగా ఏది ఇచ్చారో, ఏ విధంగా చేశారో. కానీ ఈ రెడ్ బుక్ వల్ల ఏదో నష్టం జరిగిపోతుంది, వాళ్ళని అరెస్ట్ చేశారు, వీళ్ళని అరెస్ట్ చేశారు అంటున్నారు. మేము ఒక సిస్టమ్, ఒక నిబద్ధత, చట్టాన్ని కాపాడుతూ చట్ట ప్రకారం వెళ్ళి అరెస్టులు చేస్తున్నారు. వాళ్ళు తప్పులు చేస్తే ఇదిగోనండి అని చెప్పి 41A నోటీసులు సర్వ్ చేస్తున్నారు. తద్వారా ఇప్పుడు జరిగినటువంటి అరెస్టులన్నీ చూడండి. 41A నోటీస్ ఇవ్వకుండా ఎవరిని మేము అరెస్ట్ చేయాల. దానితో పాటు చట్టాన్ని అతిక్రమించి మేము ఎవరిని అరెస్ట్ చేయాల. మేము ఎందుకు అంటున్నామంటే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఆయన ప్రెస్ మీట్ పెట్టి మేము కక్షపూరిత ధోరణితో వెళ్ళము, ఈ రాష్ట్రం అభివృద్ధి చెందాలి, రాష్ట్రం బాగుండాలి అని చెప్పి ఆయన పదే పదే చెబుతూ ఉన్నటువంటి సందర్భం. దానికి అనుగుణంగానే ఇక్కడ అధికారులు కూడా పనిచేస్తూ ఉన్నారు. గత అధికారులు ఏ విధంగా ఉన్నారు, ఇప్పుడు అధికారులు ఏ విధంగా ఉన్నారు. నేనేమంటానంటే వైకాపా ప్రతినిధి పివి సునీల్ కుమార్ మంచోడు, అదేవిధంగా పిఎస్ఆర్ ఆంజనేయులు మంచోడు అని చెప్పి ఆయన సర్టిఫికేట్ ఇస్తున్నాడు. అంటే తప్పు చేసిన వాళ్ళు మంచోళ్ళు అంటే ఖచ్చితంగా వైకాపా ప్రభుత్వం ఆ రోజు తప్పు చేసిందని చెప్పి ఈ రోజు ఆయన వ్యాఖ్యల ద్వారానే అందరికీ అర్థమవుతూ ఉంది. నేనేమంటానంటే రాజకీయ కక్షల వల్ల అధికారులు కావచ్చు, ప్రజలు కావచ్చు, రాజకీయ పార్టీల్లో ఉన్నటువంటి ప్రతినిధులు అందరికి కూడా నష్టం జరిగిందండి. ఈ నష్టం జరగకుండా ఉండటం కోసమే ఈ రోజు కూటమి ప్రభుత్వం పనిచేస్తూ ఉంది. నేను ఇదే కాదండి, దాదాపు తెలుగుదేశం పార్టీ
ఆ రోజు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మా వాళ్ళ మీద 60,000 మంది కార్యకర్తల మీద అక్రమమైనటువంటి కేసులు పెట్టారు. చాలా సందర్భాల్లో మా కార్యకర్తల గొంతులు కోశారు. కానీ ఈ రోజు ఆ పరిస్థితులు లేవు కదా. ఈ రోజు లా అండ్ ఆర్డర్ ఎట్లా ఉందండి? గతంలో లా అండ్ ఆర్డర్ ఎట్లా ఉందండి? ఒకటే ఇక్కడ జరుగుతున్నటువంటి విషయం. ప్రతి అంశాన్ని బయటకు వచ్చేసేసి రెడ్ బుక్ ద్వారా ఏదో జరిగిపోతుంది. ఒక్క కేసు చూపించండి మీరు అక్రమంగా అరెస్ట్ చేశారు అని చెప్పి. నేనేమంటానంటే రాజ్యాంగంలోనే వాస్తవంగా మనకు కొన్ని సెక్షన్లు ఉంటాయి. ఆ సెక్షన్ల ప్రకారమే శిక్షలు అమలు అవుతూ ఉంటాయి. ఈ పిఎస్ఆర్ ఆంజనేయులు కావచ్చు, పివి సునీల్ కుమార్ గారు కావచ్చు, వీళ్ళకి ఐపీఎస్ ఆఫీసర్లు, సీనియర్ ఐపీఎస్ ఆఫీసర్లు కోర్టులు ఆధారాలు లేకుండా వాళ్ళని అన్ని రోజులు మరి అతన్ని పిఎస్ఆర్ ఆంజనేయులు గారిని అన్ని రోజులు మరి కోర్టులో యాక్సెప్ట్ చేస్తారా? రిమాండ్లోకి తీసుకుంటారా? ఒక్కసారి ఆలోచించండి. కాబట్టి ఇవన్నీ మాటలు చెప్పుకోవడం వేరండి. నేనేమంటానంటే ప్రభుత్వాన్ని నడిపేటువంటి పెద్దలు, ముఖ్యమంత్రి గారు కావచ్చు, దాంట్లో ఉన్నటువంటి మంత్రులు కావచ్చు, వీళ్ళందరూ కూడా ఏంటంటే ప్రజలకు జవాబుదారీతనంగా ఉండాలి, చట్టాలను కాపాడాలి, చట్టాలకు లోబడి పనిచేయాలి. అందరూ కూడా మేము అదే చేస్తున్నాం. కాబట్టి గతంలో లాగా ఎక్కడ పడితే అక్కడ అక్రమ అరెస్టులు అవన్నీ లేవండి. ఇక్కడ మేము చూడండి, అక్రమ మద్యంలో కావచ్చు, నకిలీ మద్యంలో కావచ్చు, మేము ఒక సిస్టమేటిక్గా వెళ్ళాం. ఏదైతే నకిలీ మద్యంలో కూడా చాలా సందర్భాలు వీళ్ళందరూ సుప్రీంకోర్టు దాకా వెళ్ళారు. నిజంగా ఆధారాలు లేకపోతే ఒక ఎంపీ అన్ని రోజులు జైల్లో ఉంటారా? ఒక ఎక్స్ మినిస్టర్ అన్ని రోజులు జైల్లో ఉంటాడా? ఇవన్నీ కూడా మేము చాలా సిస్టమేటిక్గా చేస్తున్నాం. ఎందుకంటే మేము ప్రజలకు జవాబుదారీతనంగా ఉన్నాం కాబట్టి ఇవన్నీ జరుగుతున్నాయి. సురేష్ గారు మీరు ఒక్కరు గమనించాలి. గతంలో యువగళం పాదయాత్ర చేసేటప్పుడు లోకేష్ గారిని ఏ విధంగా ఇబ్బందులు పెట్టారు చూశారు. ఆ రోజు ఉన్నటువంటి ప్రతిపక్ష పార్టీలు ఎక్కడన్నా సభలు పెట్టుకోవాలంటే 144 సెక్షన్లు, పీడీ యాక్ట్లు. ఈ రోజు వదిలేదే. మరి చట్టాలు ఏమైనా మారినాయా? మారలేదే. వ్యవస్థ ఏమైనా మారిందా? మారలేదే. అదే పోలీసు అధికారులు ఉన్నారు, అదే చట్టాలు ఉన్నాయి. అయినా కానీ మేము కక్షపూరిత ధోరణికి వెళ్తలేదు. ఎన్ని అంశాలు ప్రజలు డిస్కషన్ చేసుకుంటా ఉంటారండి. ప్రజలు ఎప్పుడు కూడా ఏంటంటే ప్రభుత్వాలు బాగున్నప్పుడు ఆ ప్రభుత్వానికి ఖచ్చితంగా అండగా ఉంటారు. ప్రభుత్వాలు బాగోనప్పుడు ఆ ప్రభుత్వాలను యాక్సెప్ట్ చేయరు. దానికి ఉదాహరణే గత వైకాపా ప్రభుత్వం ఉన్నటువంటి ఆ విషయాలు కావచ్చు, ఇప్పుడు కూటమి ప్రభుత్వం తీసుకునేటువంటి నిర్ణయాలు కావచ్చు. వీటిని కంపేర్ చేసుకోవచ్చు. మేమేమంటున్నాం, తప్పేమన్నా మేము చేస్తే అటు రివ్యూ చేసుకోవడానికి ముఖ్యమంత్రి గారు సమీక్షల సమావేశాలు పెడుతున్నారు. మా ఎమ్మెల్యేలు ఎవరైనా తప్పు చేస్తే ఏమయ్యా మీరు తప్పు చేస్తున్నారు, ప్రజలకు అందుబాటులో ఉండాలి, ప్రజా సమస్యలు తీర్చాలి, గ్రీవెన్స్ పెట్టండి అంటున్నారు. ఖచ్చితంగా కోర్టులు కావచ్చు, అధికారులు కావచ్చు ఈరోజు స్వేచ్ఛగా ఉండారండి. ఇదే కాదు, మేము సోషల్ మీడియాలో కూడా చాలా విషయాలు వస్తే సోషల్ మీడియాని మంచిగా ఉపయోగించుకోండి. ఎవరైనా కానీ వాళ్ళ మీద చర్యలు తీసుకుంటాం. జగన్మోహన్ రెడ్డి గారు ఎమ్మనే ప్రెస్ మీట్ పెట్టేసి మీరు ఏదైతే అది పెట్టండి, నేను మీకు అండగా ఉంటానంటే జగన్మోహన్ రెడ్డి గారు చాలా సందర్భాల్లో అండి ఈ మధ్య వాళ్ళ కార్యకర్తలతో మీటింగ్ పెట్టినప్పుడు కూడా మీ దగ్గర ఆయుధం ఉంది, మీ ఇష్టం వచ్చినట్టు చేయండి, గన్ లాంటి ఆయుధం ఉంది మొబైల్. ఆయనకేమో మొబైల్ అవసరంలా, వాళ్ళ కార్యకర్తలు మొబైల్లో నుంచి ఏది పడితే అది పెట్టాలి, వాళ్ళకి ఈయన అండగా ఉంటాడంట. ఇవన్నీ కరెక్ట్ పద్ధతి కాదండి. రాజకీయాలు ఏంటంటే విలువలతో కూడినటువంటి రాజకీయాలు చేయాలండి. ఒక తరం వారు అరే ఈ రాజకీయాలు బాగుండాలరా, మేము కూడా రాజకీయ నాయకులు అవ్వాలరా అనాలి. కానీ మనమే ఇష్టం వచ్చినట్టు చేస్తే ఎట్లా? ఇప్పుడు చట్టాలు మన చేతుల్లో ఉండవండి. ఆ చట్టాల మీద అజమాయిషీ చేసే అధికారులు ఉంటారు. అజమాయిషీ నేను అంటుంది కాపాడేవాళ్ళు కాదండి. దానికి ఉదాహరణే పివి సునీల్ కుమార్ కావచ్చు, పిఎస్ఆర్ ఆంజనేయులు గారు కావచ్చు, వాళ్ళతో పాటు చాలా మంది అధికారులు ఉన్నారు. నేను ఒక విషయం చెబుతానండి. వైకాపా ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఒకే రోజు మరి 22 మంది చనిపోయారు ఏలూరు దగ్గర. ఇది ఆ పిచ్చి మందు తాగి. ఆ రోజు ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారు అసెంబ్లీలో అరే రే ఎంతమంది చనిపోయారు, ఖచ్చితంగా వాళ్ళకి నేను ఆర్థిక సహాయం చేస్తాను, కానీ అక్కడ ఏం జరిగిందో తెలుసుకోవాలని చెప్పి అన్నారు. నెక్స్ట్ డే అనారోగ్య కారణాల వల్ల వాళ్ళందరూ చనిపోయారు అని చెప్పారు. కానీ అక్కడ జరిగినటువంటి విషయం చూసాం కదండి. అక్కడ అధికారులు, అక్కడ ఉన్నటువంటి ఐజీ స్థాయి వ్యక్తి అక్కడ ఉన్నటువంటి డాక్టర్లు భయపెట్టాడు. అనారోగ్య కారణాల వల్ల చనిపోయారు అన్నారు. మళ్ళీ ఆ కేసు ఇప్పుడు తిరగదొంటారు. ఇటువంటివన్నీ కూడా ప్రజలు నమ్మారండి. ప్రజలు వాస్తవాన్ని నమ్మారు. కానీ ప్రజలకి అవాస్తవాన్ని దగ్గరికి తీసుకెళ్ళామనుకోండి, అది ఏ ప్రభుత్వానైనా కానీ వాళ్ళు యాక్సెప్ట్ చేయరు. ఈరోజు రెడ్ బుక్ వల్ల ఏదో జరిగిపోయింది, ఏదో ఒక్క కేసు చెప్పండి. అన్యాయంగా ఒక్క నాయకుడిని అరెస్ట్ చేశారు, అన్యాయంగా కూటమి ప్రభుత్వం ఒక్క ప్రతిపక్ష పార్టీలో ఉన్నటువంటి నాయకులను అరెస్ట్ చేస్తున్నారని ఒక కేసు చూపిమనండి. ఊరక చెప్పుకోవటం కాదు, మేము చాలా సిస్టమేటిక్గా వెళ్తున్నామండి. మా ఒకటే రాజ్యాంగబద్ధంగా అన్ని వ్యవహారాలు ఉండాలి
అంతేకాని ఇప్పుడు గతంలో లాగా ఇవన్నీ ఇష్యూలు చేసేస్తే ఒకసారి ఆల్రెడీ చూసేవారు సాహిబ్ గారు, జగన్మోహన్ రెడ్డి గారు ఒకసారి అవకాశం అని చెప్పి సాహిబ్ ఏ గారు, విధంగా చేశారు. యాక్చువల్గా ఈ కేసుకు పర్టికులర్స్ కనుక చూస్తే రఘురామకృష్ణరాజు గారి మీద సుమోటోగా కేసు పెట్టింది సునీల్ కుమార్ నాయక్. ఇద్దరు సునీల్ కుమార్లు ఉన్నారు ఇక్కడ. ఈ రోజు సర్వ్ చేసిందేమో A1 ది దెన్ సిఐడి డీజీ. కానీ సునీల్ కుమార్ నాయక్ అని వేరే రాష్ట్రం నుంచి ఇక్కడికి డిప్యుటేషన్ మీద వచ్చినటువంటి వ్యక్తి ఇప్పుడు మళ్ళీ అదే రాష్ట్రానికి వెళ్ళిపోయాడట. అప్పుడు డిఐజీ ర్యాంక్ అనుకుంటా ఆయన, ఇప్పుడు ఐజీ అంట అక్కడ. మరి ఆయన్ని ఈ కేసులో పిలవకపోవడంలో అది ఫెయిల్యూర్ కాదా? అతనేమో జ్యూరిస్డిక్షన్ దీని కింద రాదని చెప్పేసి టెక్నికాలిటీస్ని అడ్డం పెట్టుకొని తప్పించుకుంటున్నాడు, నోటీసులు ఇచ్చినా కానీ ఆయనకి వర్తించవన్నట్టుగా మరి ఆయన కదా ఇక్కడ మూలం. ఇప్పుడు ఆయన లేకుండా ఈ కేసు ఏ రకంగా ముందుకు వెళుతుంది అనేది ఒక పెద్ద ప్రశ్న. సురేష్ గారు, ఇప్పుడు IPS IAS ఆఫీసర్లు డిప్యుటేషన్ మీద కొన్ని రాష్ట్రాలకు వెళ్తా ఉంటారు. ఆ సర్వీస్ రూల్స్ ఉంటాయి వాళ్ళకి. దాని ప్రకారం గతంలో కూడా కొంతమంది అధికారులు వేరే రాష్ట్రాల్లోకి వెళ్ళి ఇష్యూలు చేస్తే మనం చూసాం. వాళ్ళని ఏ విధంగా చట్టం అతిక్రమించి వాళ్ళని అరెస్ట్ చేశారో చూసాం. ఈ కేసులో కూడా సునీల్ నాయక్ని పిలుస్తారు. అదేవిధంగా మిగిలిన అధికారుల పాత్ర, ఇక్కడ డిఎస్పీల పాత్ర కూడా ఉందండి, ఒకళ్ళది కాదు. అదేవిధంగా కొంతమంది SI, కొంతమంది CL పాత్ర కూడా ఉంది. వాళ్ళని కూడా ఇన్వెస్టిగేషన్ చేశారు. దీంట్లో వాళ్ళు కొన్ని వాల్యుబుల్ సమాచారం ఇచ్చారు. దీంతో పాటు ఇక్కడ ఏంటంటే గూగుల్ టేక్అవుట్ సమాచారం తీసుకున్నారు, ఆ లొకేషన్స్ తీసుకున్నారు, ఫోరెన్సిక్ ల్యాబ్ కొన్ని అంశాలు పంపించారు, ఫోరెన్సిక్ ఎవిడెన్స్ తీసుకున్నారు. దీంట్లో అంటే ఇట్లా ఎట్లా ఉంటాయంటే ఇటువంటి కేసులు చేతిచ్చేటప్పుడు చేతులకు మట్టి అనకుండా ఏదైతే చట్టాన్ని కాపాడవలసిన అధికారులే చట్టానికి వ్యతిరేకంగా చేశారు కాబట్టి చాలా తెలివిగా చేస్తారు. అవన్నీ ఎట్లా ఉంటాయంటే కోర్టులోకి వెళ్ళినప్పుడు ఎమ్మటిని వీగిపోకూడదు. కాబట్టి ఆ అంశాలన్నీ ఒక్కోటి రికవరీ చేసే విధంగా ఆ సాక్ష్యాధారాలను ఏ విధంగా ఆ ప్రైమ్ ఆఫ్ కసి ఇష్యూ ఉందో దాన్ని ఎవిడెన్స్ ప్రకారం ఖచ్చితంగా కోర్టులో ప్రవేశపెడతానికి కొంత టైం పట్టింది. ఆ టైం పట్టే క్రమంలో ఏంటంటే కొన్ని నోటీసులు సర్వ్ చేస్తూ ఉంటారు. నోటీస్ సర్వీస్ చేసిన తర్వాత ఆ వ్యక్తి సదరు నోటీస్ తీసుకున్న తర్వాత అతను పోలీసులు ఆ రోజు ఉన్నటువంటి ఇన్వెస్టిగేషన్ అధికారులకు ఏం చెబుతున్నారు, అది వాస్తవం కాదని చెప్పి మళ్ళీ వాళ్ళు రుజువు చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఇంకొక వ్యక్తికి నోటీస్ ఇస్తారు. ఇవన్నీ కూడా జరిగేటువంటి అంశం. నేనేమంటానంటే ఒక ఎంపీ స్థాయి, ఒక ఎంపీ అయినటువంటి వ్యక్తిని ఈ విధంగా కొట్టి హింసించి అతన్ని చంపేటువంటి విధానం తీసుకొచ్చిన తర్వాత ఇక్కడ కేంద్ర ప్రభుత్వం కూడా దీన్ని సీరియస్ గానే తీసుకుంది. అంత ఆషామాషి కేసు కాదు. ఎందుకంటే పార్లమెంట్ ప్రివిలేజ్ కమిటీ కూడా దీని గురించి డిస్కషన్ జరిగింది. పార్లమెంట్ లో ఉన్నటువంటి సభ్యులందరూ కూడా ఏంద్ర ఈ విధంగా ఆంధ్రప్రదేశ్ లో ఈ విధంగా ప్రజాప్రతినిధులు హింసిస్తున్నారు అనేటువంటి డిస్కషన్ కూడా అక్కడ జరిగింది. అంటే ఇవన్నీ చిన్న చిన్న కేసులు కాదు సార్ ఇవి. నేను ఇంకోటి కూడా చెబుతున్నా, ఏదో సాధారణ వ్యక్తి అయితే ఇంత దాకా పోరాటం చేయలేడు. రఘురామకృష్ణరాజు అనేటువంటి వ్యక్తి మరి డబ్బుగా కలిగినటువంటి వ్యక్తి, స్థితిమంతుడు. అదేవిధంగా దాని మీద ఎంతకైనా తెగించి అక్కడ దాకా వెళ్ళాడు, కోర్టుకి, సుప్రీంకోర్టు దాకా వెళ్ళాడు, ఎంతో ఖర్చు పెట్టాడు, పెద్ద పెద్ద లాయర్లను పెట్టుకున్నాడు. కాబట్టే ఇప్పటి వరకు వచ్చింది. అదే సామాన్యుడైతే చేయగలడా ఇక్కడ? కాబట్టి ఈ ప్రైమ్ ఆఫ్ కసి అనేది చాలా ఇంపార్టెంట్ ఈ కేసుల్లో. దాని ప్రకారమే లీగల్ నోటీసులు ఇస్తున్నారు. దాని ప్రకారం వాళ్ళు ఏం చేశారు ఏంటనే దానికి మొత్తం కూడా మీకు ఇంకో విషయం కూడా చెబుతాను సురేష్ గారు. అక్కడ సీసీ కెమెరాలు ఉన్నాయి. ఆ సీసీ కెమెరాల్లో కొంతమంది అధికారులు వచ్చి వెళ్ళినట్టు, కొంతమంది రాజకీయ నాయకులు రఘురామకృష్ణరాజు గారిని దూరంగా చూసి వెళ్ళినట్టు కూడా రికార్డ్స్ ఉన్నాయి. ఆ రికార్డ్స్ అన్ని కూడా సేకరించారు. ఇవన్నీ ఏంటంటే దర్యాప్తు అధికారులు కోర్టులో ప్రొడ్యూస్ చేస్తూ ఉంటారు. మీకు ఎక్కడైనా చూడండి, గుంటూరు కావచ్చు, విజయవాడ కావచ్చు, ప్రధానంగా ఉన్నటువంటి పోలీస్ స్టేషన్లో, అదేవిధంగా జైళ్లలో ఉన్నటువంటి సిఐడి కార్యాలయాల్లో ఆ రోజు ఉన్నటువంటి సాక్ష్యాధారాలు తీసుకున్నారు వాళ్ళు. వీళ్ళు ఎక్కడి నుంచి ఎక్కడి దాకా వచ్చారు, ఆ మొబైల్లో ఉన్నటువంటి లొకేషన్ ప్రకారం ఆ రోజు రఘురామకృష్ణరాజు గారు ఆయన దగ్గర ఉన్నటువంటి మొబైల్ కూడా వాళ్ళు తీసేసుకున్నారు. దాంతో పాటు దాన్ని స్విచ్ ఆఫ్ చేశారు. మళ్ళీ ఆ స్విచ్ ఆఫ్ చేసిన తర్వాత ఆయనతో పాటు వచ్చినటువంటి ఎవరెవరు ఉన్నారు ఏంటి అనేది తెలివిగా ఏంటంటే ఒక 4-5 బృందాలను పెట్టారంట. ఆ 4-5 బృందాలు కొంత దాకా ఒకళ్ళు రావటం, కొంత దాకా ఇంకోటి రావటం, కొంత దాకా ఇంకోటి రావటం, ఇవన్నీ చేశారని చెప్పి చాలా మంది డిస్కషన్ లో చెప్పినటువంటి అంశాలు. అధికారులు కూడా కొంతమంది చెప్పారు, దర్యాప్తు అధికారులు కూడా ఈ చాలా ఇష్యూ ఉందని చెప్పి. కాబట్టి ఇటువంటి కేసులు ఏంటంటే ఒక సిస్టమేటిక్ గా జరిగేటప్పుడు లేట్ అవుతాయి కానీ శిక్షలు ఖచ్చితంగా పడతాయండి.